శ్రీ వెంకటేశ్వర స్వామివారి నమం తిరునమం నిలువుగా ఉండటం వైష్ణవ సంప్రదాయానికి, ఆధ్యాత్మిక తత్వానికి, భక్తి పరంపరలకు అనుసారంగా కొనసాగుతున్న ఒక పవిత్ర సంప్రదాయం. ఇది కేవలం అలంకార ప్రయోజనానికే పరిమితం కాకుండా భక్తులకు భగవంతుని అనుగ్రహాన్ని, పరమాత్మను చేరుకునే మార్గాన్ని సూచించే దివ్య చిహ్నంగా పనిచేస్తుంది. హిందూ మతంలో శైవులు త్రిపుండ్రం 3 అడ్డగీతలు ధరిస్తారు. ఇది శివతత్వాన్ని సూచించగా, వైష్ణవులు ఊర్ధ్వపుండ్రం నిలువుగా ఉండే నమం ధరించడం ద్వారా విష్ణు భక్తిని ప్రదర్శిస్తారు. తిరుమల తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారు మహావిష్ణువు అవతారంగా పూజించబడే కారణంగా ఆయన ముఖంపై ఉన్న తిరునమం ఊర్ధ్వపుండ్రం రూపంలో ఉంటుంది. నిలువుగా ఉండే నమం భక్తులు పరమపదానికి చేరే మార్గాన్ని సూచిస్తుంది. భగవంతుని సన్నిధిని చేరుకోవాలనే సంకల్పాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి నమం 3 ముఖ్యమైన భాగాలతో ఉంటుంది. 2 తెల్లటి గీతలు తిరుమన్ మహావిష్ణువు యొక్క పవిత్ర చరణాలను సూచిస్తాయి. మధ్యలో ఎర్రటి గీత శ్రీచున్నం శ్రీ మహాలక్ష్మి అనుగ్రహాన్ని సూచిస్తుంది. ఈ నమం దర్శనమిచ్చిన భక్తులకు భగవంతుని ఆశీస్సులు లభిస్తాయని, వారి భక్తి మరింత గాజమవుతుందని విశ్వాసం. భగవంతుని అనుగ్రహాన్ని పొందే దిశగా భక్తుల మనస్సును కేంద్రీకరించేందుకు ఈ నమం సహాయపడుతుంది. భగవంతుని ఆశ్రయం తీసుకోవడం ద్వారా పరమశాంతిని పొందవచ్చని ఇది సూచిస్తుంది. మనస్సును భగవంతుని వైపు కేంద్రీకరించి భక్తి మార్గాన్ని బలపరిచే పవిత్ర సంకేతంగా ఇది మారుతుంది. విష్ణు ధర్మశాస్త్రం, నరసింహ పురాణం, ఇతర వైష్ణవ గ్రంథాలలో ఊర్ధ్వపుండ్రం ధరించడం వల్ల భగవంతుని కృప లభిస్తుందని చెప్పబడింది. తిరుమలలో స్వామివారి నమాన్ని ప్రతిరోజూ ప్రత్యేకంగా అలంకరించడం భక్తులకు భగవంతుని వైభవాన్ని మరింత స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ పవిత్ర కార్యక్రమం భక్తులకు భగవంతుని దివ్య స్వరూపాన్ని అనుభవించే అవకాశం కల్పిస్తుంది. నమాన్ని పరిశుభ్రంగా ఉంచడం భక్తుల విశ్వాసాన్ని మరింత పెంచేలా ఆలయ సంప్రదాయం ఏర్పడింది. భక్తులు స్వామివారిని దర్శించినప్పుడు నమాన్ని చూసి ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు. శ్రీ వెంకటేశాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ స్వామివారి నమాన్ని చూసిన ప్రతిసారి భక్తులు పరమాత్మ అనుగ్రహాన్ని పొందేలా ఈ నమం ప్రభావితం చేస్తుంది. తిరుమలలో స్వామివారి నమాన్ని చూసిన భక్తుల హృదయంలో భక్తిభావం పెరిగి వారు మరింత భగవంతుని చిత్తాన్ని అనుసరించేందుకు ప్రేరణ పొందుతారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి నిలువుగా ఉన్న నమం ఆధ్యాత్మికతకు, భక్తి మార్గానికి, వైష్ణవ సంప్రదాయాలకు సంబంధించిన గొప్పతనాన్ని సూచించే పవిత్ర చిహ్నం. భక్తుల మనస్సును పరమాత్మతో కలిపే ఈ నమం భగవంతుని దివ్యతను అనుభవించేందుకు మార్గదర్శిగా ఉంటుంది. ఇది కేవలం అలంకార చిహ్నం కాదు, భగవంతుని వైభవాన్ని, మహాలక్ష్మి అనుగ్రహాన్ని ప్రతిబింబించే దివ్య సంకేతంగా నిలుస్తుంది. శ్రీ వెంకటేశాయ నమః.